నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. కోవూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధికి తొలి అడుగు పడిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా వివిధ అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సానుకూలంగా స్పందించి పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని మంత్రిని కోరిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ని వెంకటగిరిలోని తెలుగుగంగ గెస్ట్ హౌస్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసినారు. అనంతరం భేటీ అయి వివిధ అంశాలపై మంత్రికి వినతిపత్రం అందించారు. కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి కందుల దుర్గేష్కి విన్నవించారు. అదేవిధంగా ఇందుకూరుపేటలో ఉన్న మైపాడు బీచ్ నుంచి కొత్త కోడూరు వరకు రహదారిని అభివృద్ధి చేయాలని కోరారు. దీని ద్వారా రెండు ప్రాంతాల మధ్య పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వివరించారు. అలాగే దక్షిణ భారత సబర్మతిగా పేరుగాంచిన పల్లిపాడులోని పినాకిని గాంధీ ఆశ్రమాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ గ్రామాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, దానికి తోడు రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ఆశ్రమాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే వినతులపై సానుకూలంగా స్పందించి ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భానుప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.